హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అదేవిధంగా మనకి ఇది ఫ్లిప్కార్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి టెక్ మహీంద్రా ఫ్లిప్కార్ట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అంటే మీరు టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తారు, కాకపోతే మీరు వర్క్ చేసే కంపెనీ మాత్రం ఫ్లిప్కార్ట్ అనమాట. ఓకేనా. సో ఇందులో మీకు హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీ రెజ్యూమ్ అనేది డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్కి మీరు పంపించవచ్చు అనమాట. సో ఒకవేళ మీ రెజ్యూమ్ కానీ షార్ట్ లిస్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు హెచ్ఆర్ మీకు గెట్ బ్యాక్ అవుతారనమాట. ఓకేనా. సో వర్క్ ఏంటి, జాబ్ డీటెయిల్స్ ఎలాగా, డైలీ వర్క్ ఏం చేయాలి, ఫుల్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ 3 days బ్యాక్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వీఆర్ కరెంట్లీ హ్యావ్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ వాయిస్ ప్రాసెస్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్, షేర్ యువర్ సివి ఆన్ అని చెప్పి మనకి హెచ్ఆర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా మీ జస్ట్ సివి పంపించడం అనమాట. సో సివితో పాటు మీరు కొంచెం మ్యాటర్ రాసి, అంటే మీరు ఎందుకు ఈ యొక్క జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, మీ యొక్క టాప్ స్కిల్స్ ఏంటి, సో జస్ట్ హైలైట్ చేస్తూ మీరు మీ ఆ యొక్క టెక్స్ట్తో పాటు మీ రెజ్యూమే కూడా ఈ యొక్క ప్రొవైడ్ చేసిన నెంబర్కి పంపిస్తే మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇందులో ఈ యొక్క జాబ్ రోల్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. అండ్ ఇది వాయిస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే మనం వాయిస్ ద్వారా క్వైరీస్ అనేది రిజాల్వ్ చేయాలన్నమాట. ఇంతకుముందు మనం చేసే కొన్ని వీడియోస్లో చాట్ అండ్ ఈమెయిల్ ఉండేది కదా. సో ఇది ఏంటంటే వాయిస్ ప్రాసెస్ అనమాట. సో ఓన్లీ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది ప్రెజెంట్ అయితే. సో ఇది ఓన్లీ వాయిస్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే హ్యావ్ టు రిజాల్వ్ కస్టమర్స్ క్వైరీ వాయిస్ కాల్. ఓకేనా. సో మీకు వాయిస్ కాల్ కాబట్టి కొంచెం వర్క్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే నార్మల్గా ఎక్కువగా చాటింగ్ అండ్ ఈమెయిల్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్ అనేవాళ్ళు. సో కాల్ అనేది తక్కువ మంది యూస్ చేస్తారు అన్నమాట. అంటే తక్కువ కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మీకు వర్క్ కూడా అంత ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, తక్కువ వరకే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనం వాడుతున్న సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే i5 7th జనరేషన్ ఉండాలి. అదేవిధంగా Ryzen 5 7th జనరేషన్ అనమాట. ఇందులో ఏదైనా పర్వాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే 10 GB ర్యామ్ ఆర్ అబవ్, విండోస్ 10 ఆర్ అబవ్, అండ్ మినిమం ఇంటర్నెట్ స్పీడ్ వచ్చరికి 20 Mbps ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇవి మనం వాడుతున్న సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఈ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది మ్యాండటరీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాండటరీ క్రైటీరియా చూసుకుంటే సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ మీరు జస్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్ పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు 10th పాస్ అయినా మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అంటే డిగ్రీ అనేది మ్యాండటరీ కాదనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ చూసుకుంటే రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. యాక్సెప్ట్ ఫీమేల్స్ 10 hours ఆఫ్ ద డే, 9 hours వర్క్ అండ్ 1 hour బ్రేక్. ఓకేనా. సో మీకు వర్క్ అనేది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఓన్లీ ఫీమేల్స్ కాదన్నమాట, ఓన్లీ మేల్స్కి అనమాట. అండ్ అదేవిధంగా మనకి 10 hours వర్క్ ఉంటుంది అన్నమాట. 10 hours డేలో 9 hours వర్క్ ఉంటుంది, 1 hour బ్రేక్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మనకి టోటల్గా 10 hours వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎవ్రీ డే. అండ్ ఇక్కడ చూసుకుంటే నో ప్లాన్ లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్, 5 days వర్కింగ్, 2 days రొటేషన్ వీక్ ఆఫ్. ఓకేనా. అంటే మనం పర్ వీక్ వచ్చరికి 5 days వర్క్ చేస్తాం, 2 days ఆఫ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు శాలరీ కూడా చూసుకుంటే మీకు స్టార్టింగ్ ఇన్హ్యాండ్ శాలరీ వచ్చరికి మీకు ఎంత ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది మీకు స్టార్టింగ్ ఇన్హ్యాండ్ శాలరీ అనమాట. అంటే మీకు అన్ని కట్ అయ్యి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే అమౌంట్ ఎంత అనమాట. ఓకేనా. సో ఈ యొక్క జాబ్కి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ మార్క్ షీట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒకరు మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటాయి కదా. సో అవి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా మీరు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. అంటే ఎవరైతే 10th ఇంటర్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే ఈ యొక్క అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా అప్లై బటన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నౌకరీ బటన్, సో నౌకరీలో అప్లై బటన్. సో అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు సింపుల్ ప్రాసెస్ చెప్పాను కదా, మీకు నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేసిన అంటే మీరు అప్లై చేసినట్టు అనమాట. ఓకేనా. సో కావాలంటే మీకు ఒక 2 to 3 days తర్వాత మీరు మళ్ళీ ఫాలోఅప్ చేయొచ్చు అనమాట, అదే వాట్సాప్ నెంబర్కి. సో మీ అప్లికేషన్ స్టేటస్ ఏమైందని చెప్పి ఫాలోఅప్ చేయొచ్చు. ఆ విధంగా
ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళు ఒకళ్ళు మర్చిపోయినా లేకపోతే మీ అప్లికేషన్ చూడకపోయినా అప్పుడు మళ్ళీ చూస్తారనమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ డే కోసం మా ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.